ఒక వ్యక్తికి విచిత్రమైన టాస్క్ ఇవ్వడం జరిగింది. అతను ఒక గదిలో ఒక రోజు మొత్తం బయటికి రాకుండా అందులోనే ఉండాలి. ఆ గడ్లలో మొత్తం బలమైన గమ్ము పూసింది ఆ గదిలో ఒకరోజు పాటు గడిపితే అతనికి 1,00,00,000 బహుమతి ఇవ్వబడుతుంది. జాక్ ధనవంతుడు కావాలనే ఆశతో ఆ గదిలోకి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళిన వెంటనే అతను ఆశ్చర్యపోయాడు. నేల అంతా ఎంతో అంటుకునేలా ఉండడంతో అతను అక్కడ నిలబడలేకపోయాడు. అతను ఫ్రిడ్జ్ తెరిచి ఏదైనా తిందా అని చూస్తే అన్నీ గమ్ముతో పూసిన వస్తువులే ఉన్నాయి. అతను గ్లౌస్ వేసుకున్నాడు, కానీ అవి కూడా ఆ గమ్ముని తట్టుకోలేక చిరిగిపోయాయి. ఇంతలో అతనికి మెరుపు లాంటి ఒక ఐడియా వచ్చింది. చేతులపై నూనె రాసుకున్నాడు. అప్పుడు గ్లౌస్ వేసుకోవడం సులభమైంది. గంటలు గడిచిపోయాయి. అతనికి తీవ్రమైన ఆకలిగా అనిపించింది. ఫ్రూట్స్ ఉన్న ప్లేట్ నుంచి అరటిపండు తీసుకుని తినడం ప్రారంభించాడు. కానీ అప్పుడే ఒక టాస్క్ ఇవ్వబడింది. ఒక బ్యాలెన్స్ బోర్డుపై నిలబడి ఉండి టాస్క్ పూర్తి చేస్తేనే భోజనం లభిస్తుంది అని అతనికి చెప్పడం జరుగుతుంది. జాక్ చాలా ప్రయత్నించాడు, కానీ సరైన బ్యాలెన్స్ సాధించలేకపోయాడు. అప్పుడు అతను తనే భోజనం తయారు చేసుకోవాలనుకున్నాడు. ఫ్రిడ్జ్ నుంచి ప్యాకెట్ తీసుకొని మైక్రోవేవ్లో వేడి చేసి తిన్నాడు. కొంచెం జ్యూస్తో అతనికి ఆకలి తీరింది. తర్వాత ఆడుకుంటూ కూర్చున్నాడు. కానీ విశ్రాంతి ఇవ్వలేదు. మరో టాస్క్ ఇచ్చారు. అతను గోడకి 2 సెకండ్స్ అనుకుని ఉండాలి. జాక్ ప్రయత్నించాడు, కానీ గమ్ము అతని బరువును మోయలేకపోయింది. అతని బట్టలు చిరిగిపోయాయి. గమ్ము అతని గడ్డంపై ముఖం పైన అంటుకుంది. కొంతసేపటి తర్వాత అతను ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశాడు. ఒక గుడ్డును గమ్ము నుంచి మేరపై అంటించాడు. క్రింద ఫ్రైయింగ్ పాన్ పెట్టాడు. గుడ్డు కింద పడినప్పుడు నేరుగా పాన్ లోకి పడింది. గుడ్డు చేతులతో తాకకుండా గుడ్డు పగిలిపోయింది. రాత్రి జాక్ సోఫా మీద నిద్రపోయాడు. గది మొత్తం ఈ గమ్ము అతనికి విరక్తి కలిగించింది. నైట్ మొత్తం అతనికి నిద్ర రాలేదు. బాత్రూంలో కూడా పూర్తిగా గమ్ము వేశారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని అతను ఎదురుచూశాడు. తెల్లవారితే మిగిలిన పదార్థాలతో బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుని తిన్నాడు. తర్వాత వ్యాయామం మొదలు పెట్టాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అతని షర్ట్ మీదకి బలంగా అంటుకుని చిరిగిపోయింది. బాక్సింగ్ చేసేటప్పుడు గ్లౌస్ కూడా బాకి అంటుకున్నాయి. జాక్ కోపంతో వస్తువులు విసిరాడు. మొత్తానికి ఈ రోజు ముగిసింది. అతనిని బయటకు వెళ్లేందుకు అనుమతించారు. తలుపు తెరవగానే గెలిచిన ఆనందంలో అతని కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. మీరు కూడా 1,00,00,000 రూపాయల కోసం ఈ సవాల్కి సిద్ధపడతారా?